హలో అండి, వెల్కమ్ టు నిల్వేలి హ్యాండ్లూమ్స్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి. మన వీడియోస్లో అన్ని మన ఛానల్లో అన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీసే అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా మన సొంత మొగ్గల మీద తయారు చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే 4 కలర్స్లో మనము నేర్పించాము పెద్ద బోర్డర్ సారీస్లో. సో ఆ కలెక్షన్ అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో అనేది. సో మన వీడియోస్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి అందరూ కూడా సపోర్ట్ చేయండి నిల్వేలి హ్యాండ్లూమ్స్ని. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అందరూ కూడా. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి. మీకు నచ్చినా నచ్చకపోయినా అండ్ కామెంట్ అనేది చేయండి ఎలా ఉన్నాయి ఏంటనేది శారీస్ అనేది. సో మీకు మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీస్కి ఇంకో తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వీడియోస్ని. సో కలెక్షన్ అయితే చూసేద్దామండి. ఓన్లీ 4 కలర్స్లో 3 కలర్స్లో నేర్పించాము. సో ఫస్ట్ వచ్చేసరికి మంచి గోల్డ్ కలర్లో నేర్పించామండి. బోర్డర్ చూసుకున్నట్లయితే ఇదిగోండి, బోర్డర్ అనేది ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ బోర్డర్లో చాలా మంది కూడా అడుగుతున్నారు కదా. సో మంచి గోల్డ్ కలర్ అండి శారీ అనేది, చాలా బాగుంది కలర్ చూడండి. సో ఈ విధంగా ఉంటుంది శారీ అనేది. అండ్ బోర్డర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మీకు రుద్రాక్ష అలాగే టెంపుల్ బనారస్ అన్నీ కూడా ఉంటాయండి. అండ్ ఇలా ఉంటుంది డిజైన్ అనేది. సో చూడండి ఈ విధంగా ఉంటుంది. రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుందండి. సో పళ్ళు చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటండి పళ్ళు అనేది. సో పళ్ళు చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది పళ్ళు పోర్షన్ అనమాట. మీకు ఐడియా ఉంటుంది మంగళగిరి పళ్ళు అనేది లైన్స్ అనేది ఇలా ఉంటుంది అనమాట, లైన్స్ వస్తాయి. సో ప్రతి సారీకి కూడా లైన్సే ఉంటాయండి. కానీ చీర మాత్రం చాలా బాగుంటుంది, కట్టుకున్నాక మంచి లుక్ ఉంటుంది అనమాట శారీ అనేది. సో వన్ సైడ్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ ఉంటుంది. సో ఇంకొక సైడ్ వచ్చేసరికి పెద్ద బార్డర్ ఉంటుంది. చాలా బాగుంటుందండి శారీ అనేది. కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది చూడండి. సో ప్యూర్ హ్యాండ్లూము, మీకు ఇక్కడ హోల్స్ కూడా అర్థమైపోతాయి చూడండి. సో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. కాటన్ బై ఎస్పీ పట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి లైట్ వెయిట్ స్మూత్గా ఉంటుంది క్లాత్ అనేది. సో ఓకేనా, చాలా బాగుంటుంది. నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి. మీరు ఈవీఏ శారీస్ హ్యాండ్లూమ్స్లో బయట షోరూమ్స్లో మీరు పెట్టాలంటే మాత్రం 3-5 అలా కంపల్సరీగా పెట్టాల్సిందే. సో మన సొంతంగా నేస్తాం కాబట్టి హోల్సేల్ ప్రైస్కి మనకంటూ ఏమి అంటే రెంట్స్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి మనం చాలా తక్కువకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. ఓకేనా. సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి. చాలా చాలా బాగున్నాయి, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో నెక్స్ట్ వచ్చి ఇది వచ్చేసరికి మంచి కల్నేత అండి. ఎంత బాగుందో శారీ అయితే చూడండి. సో 2 షేడ్స్లో మీకు షైనింగ్ అనేది అర్థమవుతుంది కదా. మంచి ఏంటంటే కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్కి అరిటాకు పచ్చకి చంద్రకాంత్ అంటే వైలెట్ కాదు చంద్రకాంత్ అండి. సో షైనింగ్ అయితే చాలా బాగుంది అండ్ రియల్గా సూపర్గా ఉంది. 2 షేడ్స్లో మీకు మెరుస్తుంది చీర అనేది. సో చూడండి, దీనికి వచ్చేసరికి మనం గోల్డ్ జరీ అయితే వేయించామన్నమాట. ఈ విధంగా గోల్డ్ జరీ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో చూడండి బోర్డర్ అనేది ఎంత ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది. అసలు ఈ శారీస్ నేయడం చాలా కష్టం అండి. సో ఇప్పుడు మ్యాక్సిమం ఎక్కువ శాతం పవర్లూమ్స్ వచ్చేస్తున్నాయి, కానీ హ్యాండ్లూమ్ శారీస్ నేయడం అనేది చాలా కష్టము. కానీ హ్యాండ్లూమ్ సారీ హ్యాండ్లూమే అండ్ పవర్లూమ్ అనేది పవర్లూమే అండి. సో పళ్ళు పోర్షన్ వచ్చేసరికి చూడండి, ఇది పళ్ళు పోర్షన్ అనమాట. సో ఇలా లైన్స్ ఉంటాయి పళ్ళు పోర్షన్ వచ్చేసరికి, చాలా బాగుంటుంది. ఇది కల్నేత అండి. సో ఇది చూడండి, ఇక్కడ మీకు కలర్ కాంబినేషన్ చూపిస్తాను. సో ఇదిగోండి, పడుగు వచ్చేసరికి ఇది కాటన్ ఉంటుందండి కలరు. సో మనం నేస్తే వచ్చేసరికి అరిటాకు పచ్చ నేస్తాం అనమాట. సో ఇవి వచ్చేసరికి టజల్స్ కట్టుకోవడానికి అనమాట, పౌచింగ్ వైపు. చాలా బాగుంది శారీ అయితే, కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇవన్నీ సింగిల్సే ఉన్నాయి. సో చూడండి చాలా బాగుందండి శారీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది అనమాట. సో ప్రైస్ కూడా మీకు లాస్ట్లో చెప్పేస్తాను. ప్రైస్ అనేది వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నామండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓకేనా. కలర్ చాలా బాగుందండి. కలర్ అండ్ చూడండి ఇక్కడ షైనింగ్ అనేది 2 కలర్స్లో మీకు కనిపిస్తుంది కదా. షైనింగ్ అనేది మంచి ఇటు వచ్చేసరికి అరిటాక్ పచ్చ, ఇటు వచ్చేసరికి మంచి చంద్రకాంత్ కలర్ కాంబినేషన్. సో ఇది అండి శారీ 2 షేడ్ కల్నేత అనమాట, చాలా బాగుంటుంది కల్నేత అనేది. సో చాలా బాగుంది శారీ చూడండి. సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి, చాలా స్మూత్గా ఉంది క్లాత్ అనేది, చాలా బాగుంటుంది. సో మీకు వీవింగ్ కూడా ఒక్కసారి చూడండి. వీవింగ్ అనేది మంగళగిరి వీవింగ్ అనేది సో ఇలా ఉంటుంది. అంటే మన
కొంతకాలం అప్పుడు అంటే మా జనరేషన్లో అప్పుడు గట్టినెత్తలు వేసేవాళ్ళు, అంటే మా చిన్నప్పుడు గట్టినెత్తలు వేసేవాళ్ళు మంగళగిరిలో. ఇప్పుడు గట్టినెత్త ఏంటంటే సారీ హెవీ బరువు వచ్చేస్తుందని ఏంటంటే కొలుకులు తీపిచ్చి నేర్పిస్తున్నారు అనమాట. అంటే వీవింగ్ అనేది ఇలా మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది చూడండి, ఇలా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే లైట్ వెయిట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే లైట్ వెయిట్ శారీస్ అడుగుతున్నారు కదండి అందరు కూడా. సో అందుకని మనం కూడా అర్థం చేసుకొని మీకోసం లైట్ వెయిట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా నేర్పిస్తున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా హైరన్ ఉండాలండి, కంపల్సరీగా హైరన్ ఉంటేనే బాగుంటాయి శారీస్ అనేది. మంచిగా హైరన్ చేసుకుంటే చాలా బాగుంటాయి శారీస్ అనేది. మెయింటైన్ ఉండాలి ముందు. సో నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. చాలా చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి మంచి లైట్ వెయిట్ అండ్ స్మూత్గా ఉందన్నమాట. నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. సో కాటన్ అనేది కంపల్సరీగా కలుస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. సో ఇది చూడండి, సో చూడండి అబ్బా ఇది భలే ఉందండి గ్రీన్ కలర్ కాంబినేషను. సో చూడండి బోర్డర్ అనేది మీకు అర్థమవుతుంది కదా. సో చాలా బాగుంటుంది. సో పళ్ళు పోర్షన్ కూడా చూపిస్తాను. వీడియోస్ని అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. హ్యాండ్లూమ్స్ని సపోర్ట్ చేస్తున్నట్టే వీడియోస్ని సపోర్ట్ చేస్తే. సో ఇదిగోండి, ఇది కూడా కళ్ళేద పడింది. ఇదిగోండి ఇది పళ్ళు అనమాట. మీకు క్లియర్గా అర్థమవుతుంది లేదు, లైన్స్ ఉంటాయి ఇట్లాగా పళ్ళు. ఇది మనము వైట్లో గ్రీన్ నేర్పించాము, చిలుక పచ్చ నేర్పించాము. చాలా బాగుంది. సో చూడండి అసలు చాలా బాగుందండి శారీ, సూపర్గా ఉంది. అసలు మిస్ చేసుకోవద్దు. మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా బాగుంది శారీ అనేది. బార్డర్స్ చాలా బాగుంటాయండి. మనం కట్టాక మంచి లుక్ వస్తుంది శారీ అనేది. ఓకేనా. సో మంచి స్మూత్గా ఉంది శారీ అనేది, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో నెక్స్ట్ అంటే ఇదే బోర్డర్లో మనము లైన్స్ వేయించామండి. చాలా బాగుంది. అది కూడా మీకు చూపిద్దామనే ఉద్దేశంతోనే వీడియోలో చూపిద్దాం అనుకున్నాను. ఇది ఆల్రెడీ ఒకళ్ళు బుక్ చేసుకున్నారు, కానీ మీకు కూడా చూపిస్తాను. ఇవి అయితే మాత్రం ఫ్రీ ఆర్డర్స్ తీసుకుంటానండి. ఓకే, మంచి మెరూన్ కలర్ బ్లాక్ కాంబినేషన్లో నేర్పించాను అనమాట. ఇది ఆర్డరు చాలా బాగుందండి. శారీ అయితే ఎంత బాగుందో శారీ. సో చూడండి బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. సో పళ్ళు కూడా సేమ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇదిగోండి మీరు ఇందులో అర్థమవుతుంది పళ్ళు అనేది. ఇది పళ్ళు పోర్షన్ అండి. శారీ మొత్తం ఇదిగోండి మంచి మెరూన్ కలర్, అసలు ఎంత బాగుందో అండి. రియల్గా సూపర్గా ఉంది. ఇలా ఉంటుంది శారీ. మీకు కావాలి అనుకుంటే ఫ్రీ ఆర్డర్ కూడా నేను నేసి ఇస్తాను. ఫ్రీ ఆర్డర్ తీసుకుంటాను కావాలి అనుకుంటే. ఓకేనా. సో చూడండి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇదిగోండి ఇలా లైన్స్ వస్తాయి. శారీ మొత్తం వస్తుందండి, బాడీ మొత్తం ఇలా లైన్స్ వస్తాయి. చాలా బాగుంటుంది శారీ అనేది, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో ఈ కాంబినేషన్లో ఆర్డర్ ఇచ్చారు ఒకరు, అవి వాళ్ళ దగ్గర సేల్ అయిపోయినాయని మళ్ళీ ఆర్డర్ ఇచ్చారనమాట. నేర్పిస్తున్నాను. సో ఇప్పుడే మొగ్గం నుంచి వచ్చిందండి శారీ అనేది. సో ఎలాగో వీడియో తీస్తున్నాను కదా, మీకు కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో వీడియోలో చూపిస్తున్నాను. కావాలి అనుకుంటే ఫ్రీ ఆర్డర్ తీసుకుంటాను, నేర్పించి ఇస్తానండి. ఓకేనా. చాలా చాలా బాగుంటుంది. వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి శారీస్ అనేది, అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కాటన్ మిక్స్ అయి ఉంటుందండి శారీస్లో. ఏంటంటే కొంతమంది అంటే కొంచెం రఫ్గా ఉందండి అంటున్నారు శారీ అనేది. రఫ్గా ఎందుకు ఉంటుందంటే కాటన్ మిక్స్ అయి ఉంటుంది. ఒక నిమిషం అండి మీకు చూపిస్తాను వివరంగా ఒకసారి. సో ఇదిగో మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో ఇదండి కాటన్. ఇది అంటే ఇది ఒక కాటను మల కడతారు. ఈ కాటన్లో ఏంటంటే వీళ్ళు చేసేటప్పుడు ఏంటంటే గెంజి ఉంటుందండి. గెంజి కంపల్సరీగా పెడతారనమాట, పోగు అతుక్కోకుండా ఉండడానికి. నేసేటప్పుడు గెంజి అనేది కంపల్సరీగా పెడతారు. ఆ గెంజి వల్ల ఏంటంటే కొంచెము స్టిఫ్గా ఉంటుంది అనమాట, కొంచెం గట్టిగా అయిపోతుంది పోగు అనేది. దానివల్ల ఏంటంటే మనము నేసిన తర్వాత శారీ అనేది కొంచెము అంటే ఎలా ఉంటుందంటే బరకగా ఉంటుంది శారీ అనేది. వాష్ అయిపోయిన తర్వాత ఒక 2-3 వాష్ అయిపోయాక మీకు శారీ అనేది చాలా స్మూత్ అయిపోతుంది అనమాట.
సో అంతే కానీ క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా అని అనొద్దండి. ఎందుకంటే నేను ఉన్నట్టే చెప్తున్నాను. నేను ప్రతి వీడియోలో కూడా నేను ఏ ఫ్యాబ్రిక్ వాడుతున్నానో అదే చెప్తున్నాను. కాటన్ బై ఎల్టీ పట్టు అని చెప్తున్నాను, ఇప్పుడు కాటన్ బై ఎస్పీ పట్టు అని కూడా చెప్తున్నాను. కానీ ఇవన్నీ పట్టు అనేది సేల్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మనం అలా చెప్పుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా తెలియకుండా అయితే ఉండదు కదండి. సో అందుకనే చెప్తున్నాను. కాటన్లో గెంజ అనేది మిక్స్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఆ బరక అనేది వస్తుంది అనమాట. సో మీకు కన్ఫర్మ్గా నచ్చితే కానీ తీసుకోండి. మళ్ళీ తీసుకున్నాక మీరు ఇబ్బంది పడొద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దండి. ఓకేనా? మనకి 2-3 వాష్ అవ్వగానే స్మూత్ అయిపోతుంది శారీ అనేది. ఎందుకంటే నేను వాష్ చేశాను, అందుకని చెప్తున్నాను. శారీస్ అనేది నేను 4 వాష్ అయిన తర్వాత నాకు అర్థమైంది, చాలా స్మూత్ అయిపోయింది శారీ అనేది. అంటే ఆ వాష్లోనే మనం ఆ గెంజ అనేది పోతుంది అనమాట. సో అందువల్ల స్మూత్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇవి అయితే గెంజి ఉండాల్సిందండి కంపల్సరీగా. శారీస్ గెంజి ఉంటేనే బాగుంటుంది. సో కొంతమందికి నచ్చదు కాబట్టి గెంజి పెట్టుకోరు. ఐరన్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట శారీస్. ఓకేనండి? క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ చూస్తూ ఉండండి. డైలీ మంచి మంచి కలెక్షన్, అంటే మనకి ఎప్పటికప్పుడు కలెక్షన్ రాగానే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మ్యాక్సిమం షార్ట్స్లో మేము ఎక్కువ అప్లోడ్ చేస్తామండి. ఫుల్ వీడియో అనేది కుదరట్లేదు. సో మనకు వీలు కుదిరినప్పుడు ఫుల్ వీడియో అనేది తీసి పెడుతున్నాను. ఓకేనా? ఫుల్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.